హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. మీరు పొటాటోతో ఏమన్నా స్పెషల్ అండ్ ఈజీగా చేసుకోవాలని చూస్తున్నారా? అలా అయితే కనుక ఒక్కసారి ఈ ఆలు దమ్ మసాలాని చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. పొటాటో లవర్స్కి అయితే ఈ కర్రీ చాలా చాలా నచ్చుతుంది. ఇది మనకి బిర్యానీలోకి కానీ, రోటీస్కి కానీ, అలానే చపాతీలోకి, దేనిలోకైనా కానీ ఇది మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. మనకి ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నా లేకపోయినా పొటాటోస్, టమాటోస్ రెండు ఉంటాయి కదండి. ఇంకేముంది, ఆ రెండు ఉంటే చాలు మనం ఈ ఆలు దమ్ మసాలాని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఆలు దమ్ మసాలాని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం నేను ఒక 5 పొటాటోస్ని తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కుక్కర్లో వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇలా 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి పొటాటో అనేది మరీ మెత్తగా ఉడికిపోదు, అలా కాకుండా గట్టిగా ఉండదు. 60 to 70% ఉడుకుతుంది. ఇలా ఈ 60 to 70% ఉడకటం వల్ల మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ కాకుండా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఉడికించిన పొటాటోస్ని పీల్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీల్ చేసుకున్న పొటాటోస్ని తీసుకొని ఫోర్క్ తోటి ఇలా ఘాట్లు పొడుచుకోండి. ఇలా ఘాట్లు పొడుచుకోవటం వల్ల మనకి మసాలా అనేది పొటాటోస్ లోపల వరకు వెళ్ళి పొటాటోస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, మన దగ్గర ఉన్న పొటాటోస్ అన్నిటికీ ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 4 టమాటోస్ని తీసుకోవాలి. 4 టమాటోస్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని, ఇదిగోండి నేను పొటాటోస్ వేయించడానికి కొంచెం ఆయిలే వేసుకున్నాను. ఒకవేళ మీరు పొటాటోస్ ముందు ఉడికించుకోకపోతే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఈ పొటాటోస్ని అనేది ఫ్రై చేసుకోవాలి. మనకి పొటాటోస్ అనేది ఇదిగో ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాక వీటినన్నిటిని తీసుకొని పక్కన వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ కోసము 4 లవంగాలు, కొంచెం జీలకర్ర, యాలక్కాయలు, దాల్చిన చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు తీసుకుని ఇందాక పొటాటోస్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లోనే వీటిని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయినాక 3 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఈ నూనెలో వేసుకొని ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై అవనివ్వండి. మనకి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. కొంచెం సేపటికి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది కదా. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, మీ రుచికి సరిపడినంత కారము, అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకొని వీటినన్నిటిని బాగా కలుపుకొని వీటిని ఈ మసాలాలను కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అవనివ్వండి. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయినాక మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి ఈ టమాటో జీడిపప్పు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వండి. కొంచెం సేపటి తర్వాత మూత తీసుకొని చూసుకోండి. ఇదిగోండి మనకి నూనె సపరేట్ అయింది కదా, అంటే మనకి ఇది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోనే ఇప్పుడు నేను ఉడికించి ఫ్రై చేసుకున్న పొటాటోస్ని కూడా వేసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. అలానే కొంచెం గరం మసాలాని కూడా వేసుకొని వీటినన్నిటినీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలండి. మనకి 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి, ఆయిల్ మనకి గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ కూడా చక్కగా కొంచెం
బాగా వస్తుంది, వాటరీగా లేకుండా. అలానే పొటాటో ముక్కలు కూడా ఉడికినాయో లేదో చూసుకోండి. నాకైతే పొటాటో ముక్కలు ఉడికిపోయినాయి. అలాగే నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చక్కగా వచ్చింది. అంటే నాకు కర్రీ రెడీ అయిపోయింది. ఒకవేళ పొటాటోస్ ఉడకపోతే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో క్విక్ అండ్ ఈజీగా మనకి ఆలు దమ్ మసాలా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ ఆలు దమ్ మసాలాని ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.